క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. తులారాశి వారికి అదృష్టవంతులే అని చెప్తాను నేను. ఎందుకంటే ఇంతకాలం చాలా కష్టపడ్డారండి. కష్టపడ్డామంటే చాలా కష్టపడి పని చేశారు, కష్టపడ్డారు కూడా. ఆరోగ్య విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, అవునా? ఇక ఆ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గురుడు ఎప్పుడైతే ఎగ్జాల్టేషన్లోకి వచ్చేసాడో మీకు పాపి అవుతాడు కదా. 3వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు పాపి అయినా ఆయన మంచి యోగానే దశమంలో ఉన్న యోగా ఇస్తాడు. అంటే ముఖ్యంగా మీ ద్వితీయ భావాన్ని చూడడం వలన ఆయన చూస్తాడు, కుజుడు చూస్తున్నాడు. ఆయన అంటే గురుడు. సో ఇద్దరు చూడడం వలన ధన ప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు, బంధువులంటే ఇష్టపడ్డం, మీకు రావాల్సిన సంపదలు ఎవరైనా ఉంటే అవి రావడము జరుగుతుందండి. అంతేకాకుండా మీరు గాయకులుగా ఉన్నారు, యాంకరింగ్గా ఉన్నారు, ముఖవర్చస్సు బాగుంటుంది, ఎక్కువగా అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంది. వీళ్ళందరికీ ధన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా 4th భావాన్ని కూడా గురి చూస్తాడండి. ఎంతమంది ఆలోచనలు ఉండేవి మీకు, కొనుక్కోవాలి ఇళ్ళు, కొనుక్కోవాలి వాహనాలు, ఇలా ప్రతిదీ పర్చేజ్ చేయాలి అనుకుంటూ ఉండేవారు. మీరు ఏది అనుకున్నారో అది సిద్ధించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పవర్ఫుల్ లార్డ్ అంటే పవర్ఫుల్ మన గురుడు అనుకుంటాం కదా, ప్లానెట్. ఆ గురుడు మీ 4th భావాన్ని చూస్తాడు కాబట్టి మీ కోరికలు నెరవేరుతాయి. బలమైన కోరికలు అంటే ఇల్లు కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటాం కదా. తల్లిగారికి బాగుండాలి, తల్లిగారికి బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సాగాలి, అలాగే ఉంటుంది. రైతులకు బాగుండాలి, సూపర్. మరి సినిమా రంగంలో మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి గురుడు ప్రభావం వలన వాళ్ళ స్థాయి ఎలా పెరిగిపోతుందంటే గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. భరతనాట్యంలో ఉన్న వారికి, మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం సరే, వారికి చాలా కలిసి వచ్చే కాలం అండి. పంచమ స్థానంలో రాహు వలన ఆడ సంతానం ఉండడము, సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బంది కలగడం జరుగుతున్న పట్టించుకోకల్లా. ఈ 6వ భావంలో శనికి ఎంతమంది చిన్న చిన్న అనారోగ్యాలు ఇచ్చాడండి. కానీ శనికి కూడా గురుదృష్టి ఉండడం వలన ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ మీరు కొద్దిగా టచెస్ ఉండడానికి, వాటితో పాటు అనుబంధం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మేనమామలు బాగుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. శత్రువుల వలన భయమే ఉండదు. అంతేకాకుండా 7వ స్థానంలో కుజుడు దోషం కదండి. దీన్ని ఏమంటారు మనం? కుజ దోషం అంటాం కదా మనం. కుజ దోషం అంటే జాతకాలు చూస్తాం. కానీ కుజుడు 7వ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, భార్య భర్తలు మనస్పర్ధలు, ఆలస్య వివాహాలు అవ్వాలండి. వివాహాలు అవుతాయి, వివాహాలు అవడం ఖచ్చితమే. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అలాగే మీ చేస్తున్న బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కూడా విభేదాలు ఉంటాయి. భాగ్యస్థానం రఘుబుధుడు మాటల 12th హౌస్లో 9th భావం రవితో కలిసాడు ఆయన బుధుడు వలన ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా ఉండడము, విదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉండడం జరుగుతుంది. నేను చెప్పినంటే కాదు, శాస్త్రం ఏం చెప్పిందంటే నేను చెప్పడం వల్ల విదేశాలు వెళ్ళడం 15వ తారీఖు నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. బుధుడుగా ఆల్రెడీ ఉన్నాడు. అంతేకాకుండా వ్యాపారాలు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడాలు, భాగ్యస్థానం కదండి. మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో చేస్తున్న బిజినెస్ సక్సెస్ అవ్వడాలి, ఉన్నతమైన విద్య రీత్యా, డాక్టర్స్ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, అంతే. సరేనండి. గురుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా లేడా? దశమంలో గురుడితో కలిసి శుక్రుడితో కలిసి చంద్రుడు. ఇది కదండి జాతకం అంటే. 17, 18 తారీఖుల్లో చంద్రుడితో కలిసి శుక్రుడు, మీ రాష్ట్రాధిపతి బ్రహ్మాండంగా దశమంలో ఉన్నంటే ప్రఖ్యాతి, ఇంత చెప్పినట్టుగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. అంటే విదేశాల్లో కూడా మీ పేరు వినబడుతుంది. గురుడు దశమంలో అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు చేస్తారు, ఆడవాళ్ళకి చెప్తానుంటాయి. గురు ప్రభావం వలన దేవాలయాలకు అధికారి ఉంటారు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల అధికారి, డాక్టర్స్గా మీరు ఉంటారు, మంచి సంపాదన ఉంటుంది. అలాగే చేస్తున్న వ్యాపారాలు, బిజినెస్లు, లేకపోతే ఉద్యోగాల్లో బాగా డబ్బు సంపాదించుకోవడాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఉండడం చాలా బ్రహ్మాండంగా ఉందండి. గురువుడు మీకు మంచివాడు కాకపోయినా బ్రహ్మాండంగా ఉన్నాడు, దశమంలో ఉన్నాడు.
ఇంకా ఇంకా రెట్టింపుగా మీకు సంపాదన పెంచేస్తూ ఉంటాడు ఉద్యోగంలో. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉంటారు. అలాగే లాభాలు. కేతువుతో కలిసిన చంద్రుడి మాటల అంటే 19th and 20th సుమారుగా అక్కడ కేతుతో కలిసాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార భూమ్ మంచి వాళ్ళ వ్యాపారాలు ఊపందుకుంటా అంటారు సరే, అది బాగుంటుంది. సో ముఖ్యంగా ఏం అవసరం లేదు, చాలా బాగుంది. నేను మీ డాక్టర్ బాడ్రి ఆదినారాయణరావు అండి. అస్ట్రాలజీలో 36 years నుంచి ఉన్నాను. అది చెప్తాను తర్వాత చెప్పుకున్నా. ఆల్రెడీ చెప్తున్నాను, 1990 నుంచి ఉన్నాను నేను. సరే అది పక్కా పెడతామండి. పక్కా పెడితే ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా మీకు సోదరి వర్గానికి కానీ ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అయితే వివాహాలు చాలామందికి అవసరం కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పారండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే పెద్ద ప్రభావం అది కాదు, అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి, డెప్త్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే మీరు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అనుకోండి. అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతుంటాను. అంతేకాకుండా నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు, షూట్స్లో ఉన్నప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా. లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇలా పక్క పెడతామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకుందాం. ముఖ్యంగానండి ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా, దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి, నవంబర్లో అనుకుంటా. ఇక్కడ పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి, కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు, ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజ చేసే, పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసేవాడికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందండి. శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే, మారేడు దళాలతోటి, మారేడు దళాలని అమ్మవారు ఉంటారు కదండి, అమ్మవారిని పూజించిన, శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి, హోమాలు. నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి, ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తుంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనుకోండి, అక్కడ కూడా పవర్ఫుల్. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర చేస్తుంటారు. ఆయన చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది.
బ్రహ్మాండంగా అంటే యూస్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడో వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కాదు, మన కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు తక్కువ చేస్తూ ఉంటా, తక్కువ డబ్బులతోటే. కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట వచ్చింది, పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ అమ్మవారి దర్శనాలు ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలతో కానీ, లేకపోతే హోమాలతో కానీ పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు, చాలా రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులో పూజ మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులు అవుదాం.